నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. స్వప్న, పూలు బాగా వచ్చినాయే మన చెట్టుకి, తెల్ల పూలు. ఇవి పైకి ఉండటంతో ఏ దొంగల కన్ను పడలే పాపం, ఎవరికి అంటటం లేదేమో. చాలా బాగా వచ్చేసినాయి, నేను ఇప్పుడే చూస్తున్నా. ఎండ చాలా మండిపోతుంది ఎండ. మరి ఎండలో ఎందుకు బయలుదేరానంటారా? ఏం చెప్పను, ఎంత ఎండ ఉన్నా ఎంత మండిపోతున్నా మనకు ఆవకాయలు తప్పదు కదా. మా అల్లుడు గారు అన్నారు, వాళ్ళ ఇంట్లో మా చెట్టుకి మామిడికాయలు బాగా కాసాయి, మీకు ఏ సైజు కావాలో అవి కోసుకోండి ఆంటీ, నేను మా ఫామ్ హౌస్ నుంచి కూడా కొన్ని తెచ్చాను, చూసుకోండి ఆంటీ అన్నారు. సో మరి తెచ్చుకోవాలి కదా, దానికి పోతున్నాను. ఆ ఎండకు సరిపోను బయటికి వెళ్తున్నట్టు ఇది మా అమ్మ చీర, గుంటూరు జరీ చీర. అమ్మ అంత చల్లగా ఉంటుంది. అమ్మ చీర కట్టుకొని అమ్మ ఇంటికి మామిడికాయల కోసం పోతున్నాను అన్నమాట. పదండి నాతో పాటే మీరు కూడా. ఈరోజు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మోడీ గారిది మీటింగ్ ఉన్నట్టుంది కదా మహేష్, అందుకనేమో చాలా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అనిపిస్తోంది. మోడీ గారి ప్రభావం ఉండొచ్చు. అమ్మయ్య, మొత్తానికి ట్రాఫిక్ అంతా తప్పుకొని చిన్నగా అల్లుడు గారి ఇంటికి చేరామండి. ఇదిగో మామిడికాయలు. అమ్మ, ఇది ఎక్కడ అందుతుందా నాకు? కాయలు కోసుకుంటూ నిన్నటి కథాకడలి సాహిత్య గ్రూప్లో నా కథ నిజం నీడలో నిప్పులు, అది దానికి తృతీయ బహుమతి వచ్చింది. ఆ కథ చెప్పుకుంటూ కాయలు కోసుకుందాం. సంయుక్త ఇట్లాంటి తోటలో చెట్టు కింద కూర్చొని కవిత రాసుకుంటూ ఉంటుంది. ఇది కొద్దామా? అప్పుడే అభిరామ్ అక్కడికి వచ్చి, ఏంటి కవిత రాస్తున్నారా అంటాడు. ఏదోనండి, చిన్నగా రాస్తాను అంది సంయుక్త. చదివి, మీ కవితలు చాలా ఫేమస్ అండి, మీరు యువ రచయితగా చాలా ఫేమస్ కదా, మీ కవితలు నేను చాలా పత్రికలలో చదివాను, నాకు చాలా ఇష్టం కూడా అన్నాడు. ఇద్దరు అట్లా కవితలతోటి ఇద్దరికి స్నేహం కుదిరింది. అభిరామ్ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరు కూడా కార్పొరేట్ ఆఫీస్లో ఎంప్లాయీస్. అభిరామ్ ఏమో టీమ్ లీడరు, సంయుక్త దాంట్లో పనిచేస్తుంది. సంయుక్త రీసెంట్గా చదువు పూర్తి చేసుకొని దాంట్లో ఆఫీస్లో చేరింది. అభిరామ్ టీమ్ లీడరు, అందరితో చాలా స్నేహంగా ప్రేమగా ఉంటుంటాడు. సంయుక్తకి చాలా క్లోజ్ అయ్యాడు. ఇద్దరు కవితల గురించి డిస్కస్ చేసుకోవటము, మాట్లాడుకోవటము చేస్తుండేవారు. కావలసినన్ని మామిడికాయలు కోసుకున్నాము, కొబ్బరికాయలు తీసుకున్నాము, అన్నీ తీసుకొని ఇక రామకృష్ణ మఠం దాకా వచ్చేసాము. కొంచెం ఇక్కడ ఆగామన్నమాట. సరేనండి, వెళ్తూ వెళ్తూ మనం కథ చెప్పుకుందాం. పద మహేష్, కొంచెం ట్రాఫిక్ తగ్గినట్టుంది, కొంచెం పద. సంయుక్త అభిలకి స్నేహం కొంచెం బాగా కుదిరిన తర్వాత రోజు సంయుక్త వాళ్ళ ఇంటికి రమ్మని అభిని పిలుస్తుంది. అభిరామ్ ఇంట్లోకి వస్తూనే ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి పటం, లోపలంతా ఇట్లా దీపాలు, రంగురంగుల బల్బులు వెలుగుతూ మంచి ఫ్రేమ్లో గుమ్మం మీద కనిపిస్తుంది. పక్క చెక్క సోఫా, ఒక పక్కగా చిన్న టేబుల్ మీద టేబుల్ క్లాత్ పరిచేసి దాని మీద టీవీ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా అనిపించింది. 2 బెడ్రూమ్ హౌస్ అది. ఆ చెక్క సోఫాలో సంయుక్త వాళ్ళ నాన్న
ఆయన కూర్చొని టీవీ చూస్తున్నారు. వీళ్ళని చూడగానే లేచి నిలబడి రండి అని లోపలికి పిలుస్తాడు. పిలిస్తే సంయుక్త ఆయనను చూపిస్తూ ఈయన మా నాన్నగారు రఘురామ్, ఈయన నేషనల్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నారు అని చెప్తాడు. చెప్పి ఈయన మా టీం లీడర్ అభిరామ్ నాన్న, నీకు చెప్తాను కదా అని చెప్పింది. అవును కదా కూర్చోండి అని, మీ గురించి ఎప్పుడూ చెప్తుంటుంది బాబు, నువ్వు కవితలు బాగా రాస్తావట కదా అన్నాడు ఆయన. ఏదో రాస్తానండి, కానీ సంయుక్త అంత కాదని పాపం కొంచెం సిగ్గుపడతాడు. కాసేపు మాట్లాడిన తర్వాత సంయు నీ రూమ్ చూపించు మీ ఫ్రెండ్కి అంటాడు. ఆయన లోపలికి వెళ్తుంటే ఇంతలో వాళ్ళమ్మ మంచినీళ్ళ గ్లాస్ ట్రేలో పట్టుకొని తీసుకొస్తుంది. చూస్తుంటే మా అమ్మ శారద అని పరిచయం చేస్తుంది. నమస్కారం చెప్తాడు. ఆ తర్వాత లోపలికి తీసుకుపోతుంటే బాల్కనీలో తులసి కోటకి అప్పుడే పూజ చేసినట్టున్నారు. ఆ పూజ చేస్తే గూట్లోనేమో దీపం వెలుగుతోంది. సన్నగా అగరబత్తుల వాసన, చందనం వాసన ఎదతల్లుతున్నాయి. సంయుక్త రూమ్లోకి వెళ్ళారు. సంయుక్తతో రూమ్లోకి నడుస్తున్న అభిరామ్ అక్కడ రూమ్లో ఒక పక్కగా వేసిన మంచం మీద శుభ్రమైన దుప్పటి, ఇంకో పక్కన చిన్న టేబుల్ మీద కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంది. కిటికీలో ఉన్న చిన్న కుండీలో మనీ ప్లాంట్ గాలికి ఇట్లా అట్లా ఊగుతూ ఉంది. కుర్చీలో కూర్చుంటూ సంయు మీ ఇల్లు చాలా ప్రశాంతంగా శుభ్రంగా ఉంది అంటాడు. నవ్వుతుంది థ్యాంక్ యూ అంటూ. కాసేపు కూర్చొని అంతా కబుర్లు చెప్పుకున్నాక వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. శారద ఈ అబ్బాయి చాలా మర్యాదస్తుడు, వినయవంతుల్లాగా ఉన్నాడు, చాలా బుద్ధిమంతుల్లా ఉన్నాడని మెచ్చుకుంటుంది. ఆ రోజు టీం మెంబర్స్ అంతా కాఫీ హౌస్లో కూర్చుంటారు. అప్పుడు రజని అంటుంది, అబ్బా ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో ఏమో, సంయు నువ్వు ఏదన్నా ఒక మంచి కవిత చెప్పవే అంటుంది. అనగానే పక్కనున్న హరి అంటాడు, అబ్బా ఆ కవితలు అవి ఏంటి ముసలమ్మల్లాగా, అవి నువ్వు మంచి జోక్ చెప్పు అంటాడు. అంటే అభిరామ్ అంటాడు, అవును సంయుక్త, ఎప్పుడు మామూలుగా చెప్పుకునే కవితలు కథలేనా, ఇవన్నీ ఇట్లా సింపుల్గా రాస్తుంటే ఏదో కాలక్షేప బఠానీలాగా తీసి పడేస్తారు. అంటే అప్పుడు సంయుక్త అభిరామ్ని అడుగుతుంది, అంటే ఏం చేయాలంటావు, కాలక్షేప బఠానీలు కాకుండా 10 మందిలో మెప్పు పొందాలి అంటే ఏం చేయాలంటావు, ఎట్లా రాయాలంటావు అని ఆసక్తిగా అడుగుతుంది. అంటే ఎప్పుడూ సలహా తీసుకుంటూ ఉంటుంది కదా అభిరామ్వి. సరే అలాగే అడిగితే అభిరామ్ కాసేపు ఆలోచించి అంటాడు, మంచి క్రైము, సస్పెన్స్, థ్రిల్లర్ ఉన్న శృంగార కథ రాయి, అదైతే హిట్ అవుతుంది అనుకో, వైరల్ అయిపోతుంది అంటాడు. అనగానే శృంగారము, థ్రిల్లు అనగానే సంయుక్తకి చాలా కోపం వచ్చేస్తుంది, వణుకొచ్చేస్తుంది. ఏంటి అభి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, 10 మంది మెప్పు కోసమని ఇట్లాంటి పిచ్చి పిచ్చి రాతలు రాయమంటావా, నాకు నా రచనలంటే చాలా గౌరవం, నేను ఇట్లా డిగ్నిఫైడ్గానే రాస్తాను, అలాంటి పిచ్చి పిచ్చి నేను రాయను అంటుంది. అనేసరికి ఒక్కసారే అభిరామ్ లేచి నిలబడి కుర్చీ వెనక్కి తోసేసి, ఏంటి 10 మంది మెప్పు కోసం రాయవా, నీకోసమే నువ్వు రాసుకుంటావా, ఆ మాట చిన్నగా చెప్పచ్చు కదా, ఇంతమందిలో ఇంత కఠినంగా చెప్పాలా, నువ్వు నా మిత్రురాలు అనుకున్నాను, సలహా ఇచ్చాను. ఓకే సంయుక్త, రాణి సంయుక్త గారు, ఇక నుంచి నేను మీకేమీ సలహాలు ఇవ్వను, మీ జోలికి రాను, ఇక మీకు నాకు రామ్ అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంటే సంయుక్త బిత్తరపోయి ఇదేంటి అట్లాగే చూస్తూ కూర్చుండిపోయింది. ఇంకా మిగతా టీం మెంబర్స్ అంతా చిన్నగా లేచి ఒకరొకరి
లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. రజని ఏమో ఆ, ఆశ్చర్యంగా దిగులుగా నిశ్చేష్టురాలై కూర్చున్న సంయుక్త చెయ్యి తడుతుంది. ఏంటి, నేను తప్పుగా మాట్లాడానా? అభిరామ్ ఎందుకు అంత రియాక్ట్ అయ్యాడు? నేను చిన్నగా మాట్లాడాల్సిందా అనుకుంటుంది. ఇందాక ఎక్కడదా చెప్పాను, అభిరామ్ కోపంతో వెళ్ళిపోయాడు కదా. సంయుక్త ఇంటికి వచ్చి కూడా 2 రోజుల నుంచి అరే ఏంటి, ఎందుకు ఇట్లా జరిగింది, అంత మంచి ఫ్రెండ్ని ఎందుకు వదులుకున్నాను నేను అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రఘురామ్ చూసి ఒకరోజు, అమ్మలు ఏమైందిరా, 2 రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వేంటి, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు, ఏం జరిగింది అని లాలనగా అడుగుతాడు. అప్పుడు సంయుక్త అంటుంది, డాడీ నిన్న మాకు డిస్కషన్లో అభిరామ్ నన్ను నలుగురు మెప్పు పొందాలి అంటే శృంగార కథ రాయమన్నాడు నాన్న. శృంగార కథ ఎట్లా రాస్తాను చెప్పు, నాకు చాలా కోపం వచ్చింది, వణుకొచ్చింది, అందుకే నేను గట్టిగా అరిచాను, కోపం వచ్చి వెళ్ళిపోయాడు. నేను తప్పు చేశానా? లేదమ్మలు, నువ్వు తప్పు చేయలేదు, అభిరాము తప్పు చేయలేదు. అభిరామ్ చెప్పింది కూడా కరెక్టే, కాకపోతే చెప్పే విధానంగా చెప్పలేదు. అంతెందుకు, మన మహర్షి వాత్సాయనుడు కామసూత్ర అని ఒక పెద్ద గ్రంథమే రాశాడు ఆయన. అది శృంగారం అంటే తప్పు కాదు, అది కూడా ఒక సైన్స్, అది ఒక విద్య. మనం చెప్పగలిగే విధానంగా చెప్తే అది అందరికీ పనికొస్తుంది. నీకు ఆ విధంగా చెప్పలేకపోయినాడు అభిరామ్. సరే, పోయిందేమో అయిపోయిందిలే, ఎందుకు, స్నేహితుల మధ్యలో ఇట్లా జరుగుతూనే ఉంటాయి. అభిరామ్కి ఫోన్ చేసి మన ఇంటికి రమ్మను అని అంటాడు. అంటే వాళ్ళ నాన్న చెప్పిన దానికి కొంచెం అమ్మయ్య అనుకొని అభిరామ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే, హాయ్ రాయణి సంయుక్త, ఏంటి విశేషం అని అడుగుతాడు. అమ్మయ్య, జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా మాట్లాడుతున్నాడు అని ఊపిరి పీల్చుకొని, సారీ అభి అని చెప్తూ ఉంటే, సరే సంయు, నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకున్నావు, పర్వాలేదులే, మన ఇట్లాంటి చిన్న చిన్న అభిప్రాయాల భేదం రావటం కూడా సహజమే స్నేహితుల మధ్యలో. నేను కూడా కొంచెం సున్నితంగా చెప్పాల్సింది, ఇంత ఘాటుగా చెప్పకుండా ఉండాల్సింది, నాది తప్పే. ఏంటి ఇంతకీ, ఏంటి నీ విశేషం, ఫోన్ చేశావు అంటాడు అభిరామ్. అంటే అనుకోకుండా రేపు సెలవు వచ్చింది కదా అభి, మా అమ్మ పకోడీలు చాలా బాగా చేస్తుంది, వేడి వేడి పకోడీలు తింటూ మంచి ఫిల్టర్ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం, ఇంటికి రా అంటుంది. అంటే అభి అంటాడు, ఇంటికి ఎందుకులే, నాకు గోల్కొండ కోట చూడాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది, గోల్కొండ కోటకు వచ్చేసాయి, వెళ్దాము అంటాడు. అట్నుంచి జవాబు రాదు. అభికి అర్థమవుతుంది, నేను ఒక్కడనే పోవటం లేదు, మా అమ్మ నాన్న మా తమ్ముడు చెల్లి కూడా వస్తున్నారు, మా వాళ్ళని కూడా నువ్వు చూసినట్టు ఉంటుంది, నేను నిన్ను మెహదీపట్నంలో పికప్ చేసుకుంటాను అంటాడు. మన్నాడు అభిరామ్ కుటుంబంతో గోల్కొండ కోటకి వెళ్తుంది. అభిరామ్ తమ్ముడు చెల్లెలు అమ్మ నాన్న వాళ్ళ కుటుంబము చాలా నచ్చేసాయి సంయుక్తకి. వాళ్ళ తమ్ముడు చెల్లి చాలా సరదాగా జోకులేస్తూ ఉన్నారు. జోకులేస్తూ అబ్బా వీళ్ళు కూడా అభిలాగా సరదాగా ఉన్నారే అనుకోండి, వాళ్ళతో పాటు గంతులేస్తుంది, ఫోటోలు తీసుకుంటారు, అందరూ అలసిపోతారు. ఇక వాళ్ళ తమ్ముడు చెల్లెలు అమ్మ ఆకలి, మమ్మీ ఆకలి అని గొడవ మొదలు పెడతారు. అబ్బా ఉండండర్రా మీకు పెడతాను కదా అని ఒక చెట్టు కింద జంపకాన పరిచి దాని మీద బుట్టలో నుంచి ఒకటొకటి తీస్తూ ఒక డబ్బా తీసి, రాణి అమ్మ నీకోసమని అభి ప్రత్యేకంగా మిర్చి బజ్జీ చేసుకొని తీసుకొచ్చాడు, తిను అంటే సమయు చాలా హ్యాపీగా అభిమానంగా
అభి వైపు చూస్తూ ఒక మిర్చి బజ్జీ తీసుకుంటుంది. తీసుకొని నోట్లో పెట్టుకోపోతుండగా వెనక నుంచి ఒక లాఠీ ఎగరగొట్టేస్తుంది. ఏంటా అనుకుంటారు. సరేనండి, మా ఇంటి సందు దాకా వచ్చాము, కథ కూడా ఇక అయిపోవచ్చింది. లాఠీతో ఎగరగొట్టేసరికి ఏంటి అని చెప్పి అందరూ తిరిగి చూస్తారు. చూస్తే వాళ్ళ చుట్టూ పోలీసులు రౌండ్ అప్ చేసి గన్నులు వాళ్ళకు ఎక్కువ పెట్టి ఉంటారు. ఉంటే వాళ్ళంతా బెదిరిపోతారు. బెదిరిపోయి అభిరామ్ వాళ్ళ నాన్న, ఏంటి, ఎందుకు మీరు మమ్మల్ని ఇలా కవర్ చేశారు అని అడుగుతాడు. అడిగితే యు ఆర్ అండర్ అరెస్ట్ అంటాడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. అభి అడుగుతాడు, ఎందుకు, మేమేం చేసామని, మేము ఇక్కడ పిక్నిక్ వచ్చాము, మమ్మల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటాడు. ఏది, ముందు అరెస్ట్ వారెంట్ చూపించండి అంటాడు. అరెస్ట్ వారెంట్ చూపిస్తాము, ఏంటో ఎందుకు చేశామో కూడా చెప్తాము, పదండి అని అందరినీ ఎక్కిస్తుంటే సంయుక్త ఏమో బెదిరిపోయి బిత్తరపోయి అట్లాగే నిలబడి చూస్తూ ఉంటుంది. లేడీ కానిస్టేబుల్ వచ్చి, నీకు ప్రత్యేకంగా చెప్పాలా, ఎక్కువ అంటుంది. బెదిరిపోతూ వస్తుంది. అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళందరినీ లాకప్లో వేసి సంయుక్తని మటుకు తన రూమ్లో కూర్చోబెట్టుకొని ఏవో పేపర్లు చూస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. సంయుక్త ఏమో భయంతో వణికిపోతూ ఉంటుంది. పాపం, ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు కదా, ఏదో అభిరామ్ వాళ్ళ ఫ్యామిలీతో పిక్నిక్ అనుకొని వచ్చింది, కానీ అసలు ఏం జరుగుతుందో తెలీదు. కళ్ళ నిండా నీళ్లు నిండిపోతుంటాయి, వణికిపోతూ ఉంటుంది. ఇంతలో భుజం మీద చేయబడుతుంది. చేయబడితే వెనక్కి తిరిగి చూస్తే రఘురామ్. నాన్న అంటూ తండ్రిని వాటేసుకొని బోరు పట్టుంది. కూతుర్ని బుజ్జగిస్తూ ఆ ఇన్స్పెక్టర్కి థ్యాంక్ యూ చెప్పి పదమ్మలు అని తీసుకుపోతాడు. అసలు ఏంటి, ఎందుకు వీళ్ళందరినీ మామూలుగా ఒక కుటుంబాన్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. పాత్రికేయులు వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి అడుగుతుంటే అప్పుడు పోలీస్ సూపరింటెండెంట్ పాత్రికేయులందరికీ ఒక మీటింగ్ అరేంజ్ చేసి, నిన్నటి నుంచి మీరందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు కదా, మేము ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశామని చెప్పేసి, మీకు తెలుసు ఈ మధ్యకాలంలో లవ్ జిహాదీ మన దేశంలో చాలా ఎక్కువైపోయింది. ఈ లవ్ జిహాదీ మెంబర్సు యువతను వాళ్ళ వల్ల వేసుకొని మంచి మాటలు చెప్పి వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వాళ్ళకి ఈ యువత కొత్తగా వచ్చిన వాళ్ళే టార్గెట్ అయ్యారు. అలా వచ్చిన వాడే అభిరామ్. అసలు పేరు అభిరామ్ కాదు, అక్బర్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా సంయుక్త పనిచేస్తున్న కార్పొరేట్ ఆఫీస్లో కూడా కొంతమంది లవ్ జిహాదీ మెంబర్స్ చేరారని, ఒకతను వాళ్ళకి నాయకుడని చెప్పి తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మేము వీళ్ళది తెలుసుకొని వాళ్ళకి ట్రాప్ చేసి ఉచ్చు బిగించి వాళ్ళందరినీ అరెస్ట్ చేశాం అంటాడు. మరి సంయుక్త లాంటి రచయిత్రితోటి వాళ్ళకేం లాభం అడిగాడు ఒక పాత్రికేయుడు. ఒక్క నిమిషం అని ఆపి, ఇంతలో కానిస్టేబుల్ ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు. అది తెరిచి చూపిస్తూ, సంయుక్త యువతలో చాలా ఫేమస్ అయిన కవయిత్రి, రచయిత్రి. యువత అందరూ ఆమెవి కథలు, కవితలు చదువుతున్నారు. సో అట్లాంటి ఆమెని టార్గెట్ చేసి అభిరామ్ పెళ్లి చేసుకొని ఆమె మతం మార్చి ఆమెతోటి నాటికలు, కవితలు, కథలు ఇవన్నీ రాసి కరపత్రాలుగా చేసి జనంలోకి వదులుదాం అనుకున్నారు. అందుకనే సంయుక్తకి చెప్తాడు, నువ్వు ఫలానా రాయి, ఫలానా ఇది చెయ్యి అని ఆమెకు సలహాలు ఇస్తూ చేస్తూ ఉన్నాడు.
ఆమె రచనలని ఈ మత ప్రచారానికి వాడుకుందాం అనుకున్నారు. అదృష్టవశాత్తు మాకు ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందే. ఇవాల్టి ఈ పిక్నిక్ ప్రోగ్రాం గురించి ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్లో రాశారు. సంయుక్తతోటి ఇట్లా మిరపకాయ గజ్జీలో మత్తు మందు కలిపి తినిపించి ఆ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆమెని ముచ్చులోకి లాగుదామనుకున్నారు. సో ఈరోజు మేము ఆ ప్రయత్నాన్ని ఆపగలిగాం అని చెప్పేసేసి సంయుక్తని కాపాడగలిగామని చెప్పి ముగించాడు. అమ్మయ్య, మొత్తానికి 1 గంట సేపు ట్రాఫిక్లో జర్నీ చేసి ఇంటికైతే చేరుకున్నాం. ఇక నెక్స్ట్ పని ఉంది మహేష్ మనకి. ఆ మామిడికాయలన్నీ నీళ్ళల్లో వేయాలి, వాటి సొనబోయేటట్టు మంచిగా కడగాలి, ఎర్రగడ్డకు తీసుకుపోయి వాటిని ముక్కలు కొట్టించుకొని రావాలి. అబ్బా నిన్న ఎంత ఎండ, ఆ ఎండలో పడి ఎంత ట్రాఫిక్, పిచ్చి ట్రాఫిక్. సండే అయినా కూడా ట్రాఫిక్ ఎంత ప్యాక్డ్గా అయిపోయింది. చూశారు కదా రోడ్డు మీద. ఇంకా ముందు ఇంకా చాలా ఉండింది. ఆ ట్రాఫిక్లో ఆ ఎండలో పడి ఇంటికి వచ్చేసరికి అలసిపోయాను అనుకోండి. అలసిపోయి అలా పడుకున్నాను. ఆ మామిడికాయలన్నీ అట్లనే పెట్టా, ఎంత ఉన్నాయో చూసి. ఇగో ఇప్పుడు లేచి కొంచెం రెడీ అయ్యి అవి కాస్త కడిగి కటింగ్కి పంపిద్దామని చూస్తున్నా. మరి మా అల్లుడు గారేమో బోలెడు కాయలు ఇచ్చారు. నేను 5 కాయలు అనుకుంటే బోలెడైనాయి. మరి సామాన్లు కూడా ఏమేం కావాలో ఒకసారి సామాన్లు కూడా తెప్పించుకుంటే కటింగ్తో పాటు సరిపోతుంది కదా. 1 నిమిషము ల్యాప్టాప్లో ఏముందో చూసుకుందాము. అవును, నిన్న ఎంతవరకు చెప్పాను కథ? వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు. ఆయన పోలీస్ ఇన్స్పెక్టరు పాత్రికేయులను పిలిచి చెప్తారు. చెప్పాను కదా మహేష్ అంత మటుకు. అయితే అసలు ఏం జరిగిందంటే, రఘురామ్ ఒక రా ఏజెంట్, కానీ అది బయట వాళ్ళకి తెలియకుండా బ్యాంక్ క్లర్క్, ఒక నేషనల్ బ్యాంక్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. ప్రపంచానికి చూపించడానికేమో నేషనల్ బ్యాంక్ క్లర్క్, కానీ అసలైతే రా ఏజెంట్. ఈ మధ్యకాలంలో ఇదేంటి లవ్ జిహాదీ ఎక్కువైంది కదా చాలా చోట్ల. చాలామంది ఈ లవ్ జిహాదీ సభ్యులు కార్పొరేట్ ఆఫీసులలో, కాలేజీలలో వెళ్ళిపోయి, ఈ యువత ఉంటారు కదా పాపము, అప్పుడప్పుడే కొత్తగా ఇంటి నుంచి వస్తారు చదువుకోవటానికి, ఉద్యోగాలకి. వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వీళ్ళ మతంలోకి తీసుకొని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ మతం కూడా మార్చి వాళ్ళ మత ప్రచారానికి వాడుకుంటున్నారన్న న్యూస్లు మనం వింటూనే ఉన్నాం కదా. అట్లాంటి ఒక గ్రూపు హైదరాబాద్కు కూడా వచ్చింది అని రఘురామ్కి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు నేషనల్ బ్యాంక్ క్లర్క్ కాబట్టి దేశంలో ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి బదిలీలు అయ్యాయని వెళ్తుంటాడు కదా. అట్లా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వస్తాడు. అది కూడా కొంచెం ఎందుకు అనుమానం వచ్చిందంటే, సంయుక్త వాళ్ళ పార్టీలో కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది, దాన్ని టీం ఏర్పరిచారు అని ఒక ఫోటో పంపిస్తుంది. ఆ ఫోటోలో ఒక అబ్బాయి సంయుక్త పక్కన ఉన్న అభిరామ్ని చూసి, అరే వీడు లవ్ జిహాదీ నెంబర్ లాగా ఉన్నాడే అని డౌట్ వస్తుంది. అందుకని రాగానే సంయుక్తకి చెప్తాడు, నీ బెస్ట్ ఫ్రెండ్ అభిరామ్ని మన ఇంటికి పిలువు అని. అభిరామ్ అదే ఇలియాస్, అసలు అతని పేరు అక్బర్ కదా. అతని లోపలికి వస్తూనే ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో చూసేసి చాలా ఇట్లా దవడ కండరం బిగుసుకుంటుంది, కోపం వస్తుంది, కానీ బయటికి చూపించాడు. అట్లా లోపలికి వెళ్తున్నప్పుడు తులసి కోటలో దీపం వెలుగుతూ అగరబత్తులు వెలుగుతూ ఉంటాయి కదా, మంచి చందనం వాసన వస్తుంటుంది కదా. ఆ తులసి కోటని చాలా క్రూరంగా చూస్తాడు, కోపంగా. ఒక్క లిప్తపాటే, కానీ రా ఏజెంట్ కదా, అవి కనిపెట్టేస్తాడు రఘురామ్. ఓ వీడే అసలైన నాయకుడు,
వీడిని మనం ట్రాప్ చేసి పట్టుకుంటే మిగతా వాళ్ళు దొరుకుతారు అనుకొని సంయుక్త గోల్కొండకి వెళ్తాను, కోటకి రమ్మంటున్నాడంటే వెళ్ళమంటాడు. అది వాళ్ళు పోలీసులు ట్రాప్ చేసి ఆ ఉచ్చు బిగించి అభిరామ్ అదే అక్బర్తో పాటు వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళెవ్వరు వాళ్ళ కుటుంబం కాదని చెప్పాను కదా, అట్లా బంధిస్తాడన్నమాట. సో అది జరిగిన సంగతి. ఇక ఇంటికి వచ్చాక పాపం అలసిపోతుంది సంయుక్త, భయపడుతుంది. అలసిపోయిన కూతుర్ని కాస్త దగ్గర కూర్చొని నిద్రపుచ్చుతాడు. తండ్రి కదా ఎట్లయినా, అందుకనే తన రాణి అమ్మ అనే రాణి సంయుక్త అని పేరు పెట్టుకున్నాడు కదా. తండ్రులకు ఎట్లయినా కూతుర్ల మీదనే ప్రేమ ఎక్కువ. కూర్చొని కాస్త అంటే నాన్న అని చేయి పట్టుకుంటుంది. అదన్నమాట కథ.